దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములోనికి వెళదాం. నిర్గమ కాండము 25వ అధ్యాయము 8వ వచనము. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నేను నీకు కనబరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకుని వచ్చిన తరువాత 3 నెలల కాలానికి సినాయి పర్వతం అనబడినటువంటి పర్వత శ్రేణుల దగ్గరకు వారు చేరుకున్నారు. ఇప్పుడు దేవుడు మోషేను పిలిచి మోషేతో అన్నాడు, మోషే, నేను మీ మధ్య నివసించున్నట్లు నాకు ఒక మందిరమును నిర్మించుమన్నాడు. దానినే ప్రత్యక్షపు గుడారము అని అన్నాం. గడిచిన 2 వారాలు కూడా దానిని మనం ధ్యానిస్తూ వచ్చాం. దానిని కొంచెం క్లుప్తంగా నేను తిరిగి జ్ఞాపకం చేసి ఈ దినపు సందేశంలోనికి మనం వెళదాం. మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో? ప్రత్యక్షపు గుడారం ఎలా ఉన్నది అన్న విషయాన్ని గమనిస్తే ఈ యొక్క చిత్రాన్ని మనం చూడొచ్చు. ఇది ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారము చుట్టూన 4 వైపులను ఒక్కొక్క ప్రక్కన 3 గోత్రముల వారు నివసించారు. ఈ 3 గోత్రముల వారు చుట్టుప్రక్కన నివసించినట్లుగా వారి సంఖ్యలతో సహా మొదటి సందేశంలో మనం విన్నాం. ఈ తూర్పు భాగంలో ద్వారము ఉంచబడింది. ఈ యొక్క ప్రత్యక్షపు గుడారము క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది అన్న విషయాలను ధ్యానిస్తూ వచ్చాం. ప్రభువు ఈ ప్రత్యక్షపు గుడారమును ఎలా కట్టమన్నాడయ్యా అంటే తాను చూపిన రీతిగా నిర్మించమన్నాడు. దీని కొలతలను బట్టి కాలాలను మనం అంచనా వేశాం, లేదా బైబిల్ పండితుల ఆధారాలను ధ్యానం చేశాం. దీని పొడవు ఎంతయ్యా అంటే 100 మూరలు, వెడల్పు 50 మూరలు. ఈ 100 మూరలు 50 మూరల కొలతతో ఈ ప్రత్యక్షపు గుడారము యొక్క చుట్టూన్న కొలత ఎంత అని అంటే 1500 అన్న విషయాన్ని గమనించాం. ఈ 1500 అనబడినది ఈ చుట్టూ ఉన్న కొలత దేనిని సూచించిందయ్యా అంటే మోషే ప్రత్యక్షపు గుడారము నిర్మించినది మొదలు క్రీస్తు వరకు ఉన్నటువంటి కాలం 1500 సంవత్సరాలు. మందసం ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న కాలం 1500 సంవత్సరాలు. ఆ తదుపరి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ప్రత్యక్షపు గుడారము. దీనిలో 2 భాగాలు ఉంటూ ఉన్నాయి. ఒకటి పరిశుద్ధ స్థలము, రెండవది అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధపు స్థలపు కొలతలను ఏమన్నాడు అంటే 10 అడుగుల 10 మూరల పొడవు, 10 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తు. దీనిని 10 × 10 × 10 వేస్తే 1000. ఈ 1000 దేనిని చూపించింది బైబిల్ గ్రంథములో అని గమనిస్తే ప్రకటన గ్రంథములో 1000 ఏండ్ల పరిపాలనను చూపుతూ ఉన్నది. అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఉన్నాడు. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో క్రీస్తు రాజ్యములను ఏలబోతూ ఉన్నాడు. ఈ మధ్యలో ఉన్న పరిశుద్ధ స్థలం ఆ కొలతలను గమనిస్తే 20 మూరల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల ఎత్తుంది. దీని చుట్టుకొలత మొత్తము గమనిస్తే 2000. ఈ 2000 దేనికి సాదృశ్యమయ్యా అంటే క్రీస్తును మొదలు ఆయన 1000 ఏండ్ల పరిపాలన వరకు మధ్య ఉండబోయే కాలం 2000. ఇప్పుడు మనం ఎక్కడున్నామయ్యా అంటే 2026. అంటే అంచులలో నిలవబడ్డాం. మరికొద్ది దినాలలోనో మరికొద్ది గంటలలోనో ఆయన ఏం కాబోతూ ఉన్నాడు అంటే తన 1000 ఏండ్ల పరిపాలనను స్థాపించడానికి రాబోతూ ఉన్నాడు. ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, అయ్యా
వెయ్యేండ్ల పరిపాలన రాకమునుపు యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడాలి, ఎర్రని పేరుని వధించాలి, దేశముల మీదకి దేశములు, రాజ్యాల మీద రాజ్యాలు, యుద్ధాలు, భూకంపాలు, జల ప్రవాహములు, యూదులంతా ఇశ్రాయేలుకు తిరిగి ఇచ్చారు. ఇదంతా ఇప్పుడప్పుడే జరిగేటట్లు లేదే. ఎందుకయ్యా అంటే ప్రకటన గ్రంథం చదివా, యోహాను భక్తుడు ముందుగానే పద్మాసు ద్వీపములో తెలియజేశాడు, ఎరిగిన వారు కాబట్టి వచ్చే ముందు జాగ్రత్త పడతామని ఆలస్యం చేస్తున్నావేమో. నా ప్రభువు ఏం చేయగలడయ్యా అంటే ఒక్క మాట, భూమి కలుగును కాక అంటే కలిగింది. ఆయన యెరూషలేము దేవాలయం కట్టబడును గాక అంటే కట్టబడితే ఇక నాలో తిరిగే లేదు. భూమిని సృష్టించిన దేవుడు మందిరాన్ని సృష్టించాలైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి నువ్వు నేను సిద్ధపడిన వారంగా ఉండాలి. ఆ తదుపరి మనం గమనించాం, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారపు ప్రహరీని సన్నని నారబట్టతో కట్టమన్నాడు. గత వారం ధ్యానించాం. ఇది తెల్లనిదిగా ఉన్నది. ఆంగ్లంలో అన్నాడు ఫైన్ లెనిన్ అన్నాడు. ఈ శ్రేష్టమైనటువంటి తెల్లని వస్త్రం దేనికి సాదృశ్యం అయ్యా అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. పరిశుద్ధుడైన దేవుడు నివసించేటువంటి ప్రాంగణం ఎట్టుండాలయ్యా అంటే తెల్లనిదిగా, మచ్చలేనిదిగా ఉండాలి. ఎందుకయ్యా అంటే ఆయనలో దోషమున్నదని నిరూపించగలిగిన వాడు ఎవడును లేడు. అంతటి పరిశుద్ధుడైన దేవుడు నివసించుతూ ఉన్న స్థలములకు సాదృశ్యంగా తెల్లటి ప్రాంగణాన్ని ఆయన ఆ ప్రహరీకి వాడాడు. మీరు చూస్తూ ఉన్న పటంలో మరెక్కడా కూడా ఏ గుడారము మీద కూడా తెల్లని వస్త్రము కప్పబడలేదు. యెషయా భక్తుడు అన్నాడు, మన క్రియలన్నీ, మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఉన్నవి. అయితే ఆయన రక్తము ద్వారా మనం తెల్లగా మార్చబడి ఆయన దగ్గరకు రావాలని క్రీస్తు పరిశుద్ధతకు సదృశ్యంగా ఉన్న తెలుపు రంగును పరిశుద్ధతను ఆయన వాడాడు. గత వారం గమనించాం, ఈ ప్రత్యక్షపు గుడారమునకు ఒకటే ద్వారం ఉన్నది, ఒకటే ద్వారం ఉన్నది. యేసు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు నా తండ్రి యొద్దకు రాలేడు. ఈ ద్వారము తప్ప ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి 6,03,550 మంది లోపలికి రావాలంటే ఇదొక్కటే మార్గం. ఈ మార్గం కాక వేరొక మార్గం లేదు. ఈ మార్గం కాక వేరొక మార్గం లేదు. నీవు దేవుని దగ్గరకు రావాలి అంటే క్రీస్తు ఒక్కడే మార్గం, వేరొక మార్గం ఈ లోకంలో లేదు. ఆయన ద్వారా మాత్రమే దేవుని దగ్గరకు నువ్వు రాగలవు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క ద్వారము విశాలమైనది. ద్వారము విశాలమైనది. ఆయన దగ్గరకు ఎలాగైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఆ ద్వారమునకు తాళము వేయబడలేదు. దేవుని దగ్గరకు వచ్చేటువంటి వాడు ఏ సమయంలోనైనా రావచ్చు, ఏ పరిస్థితుల మధ్యలోనైనా రావచ్చు, ఏ స్థితిలోనైనా, ఏ గడియలోనైనా రావచ్చు. వాటి వివరాలు గడిచిన సందేశంలో మనం విన్నాం. అయితే ఈ ద్వారము ఒక రోజున మూయబడింది. ఈ ద్వారము ఒక రోజున మూయబడింది. మూయబడిన తరువాత రొమ్ము కట్టుకొని ప్రలాపించి ప్రయోజనం లేదు. ద్వారము తెరచి ఉండగానే లోపలికి ప్రవేశించాలి. దానికి ముందుగానే దేవుడు కొన్ని కార్యాలను మాదిరిగా చూపించాడు. నోవాహు ఓడ కట్టాడు. నోవాహు ఓడలోనికి ప్రతి జాతి జంతువును తీసుకుని వెళ్ళాడు. ప్రతి పక్షిని, ప్రతి ప్రాణిని తీసుకుని వెళ్ళాడు. అన్ని చేసింది ఎవరయ్యా అంటే నోవాహే చేశాడు. కానీ చివరి పని ఎవరు చేస్తున్నాడయ్యా అంటే 7వ అధ్యాయములో దేవుడు ఓడ తలుపులు మూసెను అన్న మాటను మనం గమనిస్తాం. కట్టింది నోవాహు, అన్నిటినీ చేర్చింది నోవాహు, కానీ ద్వారము మూసినది వాడు మాత్రం ఎవరయ్యా అంటే దేవుడు. ఆ తదుపరి ఎవరు వచ్చి తలుపు కొట్టినా ద్వారం తీయబడలా, నశించిపోయారు. 10 మంది కన్యకలో ద్వారం మూయబడింది, వెళ్ళి నూనె తెచ్చుకున్నారు. ఇప్పుడు తలుపు కొడతా ఉంటే ప్రభు అన్నాడు, మీరెవరో నాకు తెలియదు. ద్వారము తెరచి ఉండగానే నువ్వు ఎక్కడికి రావాలయ్యా అంటే క్రీస్తు అను ద్వారము ద్వారా
లేదా క్రీస్తు అనబడిన మార్గము ద్వారా లోపలికి ప్రవేశించాలి. ఇప్పుడు లోపలికి ప్రవేశించాం. లోపల ప్రవేశించగానే మొట్టమొదట ఏం కనిపిస్తూ ఉన్నదయ్యా అంటే బలిపీఠం ఉన్నది. మొట్టమొదట బలిపీఠం ఉన్నది. నిర్గమకాండము 27వ అధ్యాయం, నిర్గమకాండం 27వ అధ్యాయం 1వ వచనము నుండి 8వ వచనం వరకు ఆ బలిపీఠం యొక్క నిర్మాణాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 1వ వచనంలో మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకరతో నీవు చేయవలెను. తుమ్మకరతో నీవు చేయవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 8 వచనాలలో కూడా ఆ బలిపీఠం యొక్క నమూనాని ప్రభు మోషేకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ బలిపీఠము నమూనా ఇలా ఉంటూ ఉన్నది. ఈ బలిపీఠము చతురస్రాకారములో ఉన్నది. దేవుడు అన్నాడు చచ్చౌకముగా దాన్ని చెయ్యి అన్నాడు. 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు. ఆ చేస్తున్న క్రమములో కిందేమో ఇత్తడితో రేకులను తొడగమన్నాడు. మొత్తం తుమ్మకరతో చేసి దీని మీద ఇత్తడి రేకులను తొడగాలి. ఆ పై భాగంలో 4 వైపులా 4 కొమ్ములు ఉండాలి. ఆ బలిపీఠము ఒక ప్రాంతము నుంచి మరి ఒక ప్రాంతానికి మోసుకెళ్ళడానికి అనుకూలంగా మోత కర్రలను వాడమన్నాడు. వధించిన పశువును బలిపీఠము మీద ఉంచటానికి బలిపీఠం యొక్క మధ్య భాగములో లోపల వైపు సగమునకు చల్లెడను ఉంచమన్నాడు. ఇది దేవుడిచ్చినటువంటి నమూనా, లేదా దేవుడు మోషేకు తెలియచేసిన చూపించిన బలిపీఠం. అయితే ఈ బలిపీఠం మనకు ఏమి నేర్పిస్తూ ఉంది అన్న విషయాలను ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఈ బలిపీఠాన్ని గురించి రాసుకునేవారు రెఫరెన్స్లు రాసుకోవచ్చు. బైబిల్ గ్రంథం అంతటిలో 6 పర్యాయాలు ఈ బలిపీఠాన్ని 6 విధములైన పేర్లతో సంబోధించడం జరిగింది. బలిపీఠం మాత్రమే కాదు, మరికొన్ని పేర్లను దీనికి జోడించారో లేదా పిలవటం జరిగింది. మొదటిగా 27వ అధ్యాయము నిర్గమకాండము 1వ వచనములో చెప్పబడినది తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠము. తదుపరి రెండవది నిర్గమకాండము 30వ అధ్యాయము 28వ వచనానికి వస్తే దహన బలిపీఠము అక్కడ ఉంటూ ఉన్నది. మూడవదిగా మనం గమనిస్తే నిర్గమకాండం 38వ అధ్యాయం 30వ వచనంలోనికి వచ్చేసరికి అక్కడ ఇత్తడి వేదిక అని సంబోధించాడు. అయితే దావీదు భక్తుడు 43వ కీర్తన 4వ వచనములో దానిని దేవుని బలిపీఠము అని సంబోధిస్తూ ఉన్నాడు. 5వదిగా నిర్గమకాండము 29వ అధ్యాయము 36 నుంచి 44 వచనాలలో బలిపీఠము అన్న ప్రస్తావన మనం చూస్తాం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో ఆ బలిపీఠములో యెహోవా భోజనము చేయు బల్ల అని సంబోధించడం జరిగింది. మొదటిగా తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠం, దహన బలిపీఠం, ఇత్తడి వేదిక, దేవుని బలిపీఠం, బలిపీఠము, యెహోవా భోజనము చేయు బల్ల అనేటువంటి 6 పేర్లను ఆయా సందర్భాలలో భక్తులైన వారు వాడటం జరిగింది. అయితే ప్రత్యక్ష గుడారములోనికి నీవు వచ్చిన వెంటనే మొదట కలుసుకునేటువంటి స్థలం ఏంటయ్యా అంటే బలిపీఠం. ఈ బలిపీఠమును దాటిన తరువాతే నువ్వు ముందున్నటువంటి ఆ గంగాళం పరిశుద్ధ స్థలములోనికి నీవు ప్రవేశించగలవు. ఈ బలిపీఠము అనబడినది లోపలకు వచ్చిన వెంటనే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ బలిపీఠం ఎలా ఉంచబడింది అన్న విషయాన్ని గమనిస్తే లేవియ కాండం 9వ అధ్యాయం 22వ వచనానికి రాగలిగితే పాప
పరిహారార్థ బలిని, దహన బలిని సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి ప్రజల వైపు తన చేతులనెత్తి వారిని దీవించిన తరువాత దిగి వచ్చెను. వారిని దీవించిన తరువాత దిగి వచ్చెను. ఒక వ్యక్తి దిగి వచ్చాడు అని అంటే ఎత్తైన స్థలం అక్కడ ఉన్నదని అర్థం. అహరోను దేవునికి బలి అందించి ఇశ్రాయేలును ఆశీర్వదించి బలిపీఠము మీద నుంచి దిగి వస్తూ ఉన్నాడు. అంటే ఈ బలిపీఠం ఎత్తైన స్థలములో ఉంది. ఎందుకు ఎత్తైన స్థలములో ఉంచాడు అని అంటే ఆయన ఎవరైనా అంటే సర్వోన్నతమైన స్థలములలో నివసించు దేవుడు, ఆయన ఉన్నతుడు అన్న అర్థాన్ని తెలియజేస్తూ ఆయన ప్రజలను కలుసుకున్న స్థలమైనటువంటి బలిపీఠములో ఎత్తైన స్థలములో ఉంచడం జరిగింది. అంత మాత్రమే కాదు, మనం ఈ ప్రత్యక్ష గుడారాన్ని క్రీస్తుతో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క బలిపీఠం ఎత్తైన స్థలములో ఉంచబడింది. ఆ ఎత్తైన స్థలములో మాత్రమే బలి అర్పించాలి, వేరొక చోట బలి అర్పించడానికి అంగీకరించబడదు. అయితే యేసుక్రీస్తు కూడా బలి అయ్యాడు మానవాళి కొరకు. ఎక్కడ బలి అయ్యాడు, ఆయన బలిపీఠం ఏమైనది అని గమనించగలిగితే ఇశ్రాయేలు దేశములో అత్యంత ఎత్తైనటువంటి గొల్గొతా కొండ మీద ఆయనను సిలువ వేశాడు. ఆయన ఎత్తైన స్థలములో బలి అయిన దేవునిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యక్ష గుడారములో బలిపీఠం ఎత్తైన స్థలములో ఉన్నది. క్రీస్తు ఎత్తైనటువంటి గొల్గొతా మీద ప్రాణాన్ని మన కొరకు వధింపబడిన గొర్రె పిల్లగా ఆయన ప్రాయశ్చిత్త బలిని ఆయన అర్పించిన దేవునిగా ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తదుపరి దీని ఎత్తు 3 మూరలు ఉంది. బైబిల్ గ్రంథంలో 3 అనేటువంటి సంఖ్య దేనికి సాదృశ్యంగా లేక దేనిని సూచిస్తూ ఉన్నది అన్న విషయాలను మనం గమనించగలిగితే, మొదటిగా 1 యోహాను 4:14లో తండ్రి కుమారుని అనుగ్రహించెను అన్న విషయాన్ని మనం గమనించగలం. తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇస్తున్నాము. ఈ 3 దేనికి సాదృశ్యమయ్యా అంటే, మొదటిది తండ్రి, రెండవదిగా మనం గమనిస్తే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, కుమారుడు తనను తాను అప్పగించుకొనెను. మొదటిగా తండ్రి తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి పంపించాడు. రెండవదిగా కుమారుడే తనను తాను బలిగా అర్పించుకొనటానికి అప్పగించుకున్నాడు. మూడవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనములో పరిశుద్ధాత్మ తనను తాను అప్పగించుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 3 అనే సంఖ్య దేనికి సాదృశ్యంగా ఉన్నదయ్యా అంటే, తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును సాదృశ్యంగా ఉండనట్లుగా 3 మూరల ఎత్తును ఆయన నియమించాడు. మనం ఇంతకు ముందే గమనించాం, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారములో ఉంచబడినటువంటి ఈ బలిపీఠం యొక్క పొడవు వెడల్పులు 5 మీటర్లు, క్షమించాలి 5 మూరలు. 5 అనబడిన సంఖ్య ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది అని గమనించగలిగినట్లయితే, ఆయన రాకడకు లేకపోతే న్యాయ విమర్శకు సాదృశ్యంగా ఉంది. ఎలాగయ్యా అంటే, 10 మంది కన్యకల వృత్తాంతములో ఆయన ఈ 5 అనే సంఖ్యను చాలా చక్కగా వాడటం జరిగింది. 5 జ్ఞానం కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన వారు లోపలికి వెళ్ళారు ఆ తీర్పు దినమందు, బుద్ధి లేని వారు వెలుపల ఉన్నారు. అంటే ఈ 5 అనబడిన సంఖ్య తీర్పును సూచిస్తూ ఉంది, ఆయన యొక్క న్యాయ విమర్శను సూచిస్తూ ఉంది.
అయితే ఒక వ్యక్తి ఈ బలిపీఠం దగ్గరికి ఎందుకు వస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించగలిగితే, ఒక వ్యక్తి బలిపీఠం దగ్గరికి వస్తూ ఉన్నాడు, వాడు పాపములో ఉన్నాడు. ఈ పాపములో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు అంటే బలిపీఠం దగ్గరికి వచ్చి తాను ఒక పశువును తీసుకొని వస్తాడు. అది గొర్రె కానీ, మేక కానీ, లేదా ఒక ఎడ్లు కానీ, ఏదైనటువంటి ఒక జంతువును తీసుకొని వచ్చి దానిని ఆ యొక్క బలిపీఠము దగ్గర ఉంచి, దాని కొమ్ములు 4 అని మనం గమనించాం. ఈ 4 కొమ్ములుగా ఉన్నటువంటి ఈ కొమ్ములలో ఒక కొమ్మును వాడు పట్టుకుని మరి ఒక చేతిని వధించబోయేటువంటి పశువు తల మీద ఉంచి ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. ఏంటంటే, అయ్యా నేను పాపిని, నా పాపాన్ని ఈ పశువు మీద పెడుతూ ఉన్నాను. ఈ పశువును నీవు బలిగా తీసుకుని నన్ను పరిశుద్ధపరచు. ఈ బలిపీఠం దేనికయ్యా అంటే, పాపము చేసిన వానికి ప్రతిగా మరి యొక్క జంతువును మరి యొక్క దాని రక్తమును చిందించుటను బట్టి వీడు పాపం నుంచి పరిహరింపబడుతూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. 9వ అధ్యాయము 22వ వచనము. సమస్త పశువులను సమస్త వస్తువులను రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపము నుంచి క్షమింపబడటానికి ఒక వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు అంటే, మోషే కాలములో ఒక బలి పశువును తీసుకుని వెళ్ళి ప్రత్యక్షపు గుడారం యొక్క బలిపీఠము సాక్షిగా ఒక నిబంధన చేసుకుని ఆ పశువును వధించి యాజకుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే, దాని రక్తమును ఒక పాత్రలోనికి తీసుకుంటూ ఉన్నాడు. ఆ పాత్రలోనికి తీసుకునే రక్తాన్ని ఆ కొమ్ములకు రాస్తూ ఉన్నాడు. ఇది రక్తము చిందింపబడినదని అనుటకు గుర్తుగా ఆ కొమ్ములకు రాస్తూ ఉన్నాడు. వారి పాపాలు క్షమింపబడుతూ ఉన్నాయి. ఎవడో కూడా పాపము చేసిన వాడు నేరుగా వచ్చి పశువును వాడే వధించి దాని రక్తాన్ని ఈ కొమ్ములకు రాసేటువంటి అవకాశం లేదు. ఈ మధ్యలో ఎవరు కావాలయ్యా అంటే, యాజకుడు అనేటువంటి వ్యక్తి అవసరం. ఈ యాజకుడు ఏం చేస్తున్నాడు అంటే, ఈ పాపికిని దేవునికిని మధ్య వారధిగా ఉన్నాడు. అదే రీతిగా క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి పాపము చేసిన మానవునికి తండ్రి అయిన దేవునికి మధ్యలో ప్రధాన యాజకునిగా క్రీస్తు నిలవబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రధాన యాజకుడైన క్రీస్తు ఇప్పుడు ఏం చేయాలి అంటే, రక్తమును ప్రోక్షించాలి. మానవాళి పక్షంగా ఏదైనా రక్తాన్ని ప్రోక్షిస్తేనే నివారణ. అయితే పాత నిబంధనలో బలి ఎలా ఉన్నది అంటే, ఇప్పుడు కుటుంబం ఉందనుకుందాం, కుటుంబం అంతటికీ కలిపి ఒక పశువును వధిస్తే సరిపోదు. ఎవరైతే పాపం చేస్తాడో ఆ వ్యక్తి పాపం పరిహరింపబడింది మాత్రమే, కానీ కుటుంబం యొక్క పాపము కాదు. ఆ కుటుంబంలో ఎంతమంది పాపములో ఉంటే అన్ని పశువులను వధించాల్సిందే. కానీ దేవుడు ఇప్పుడు ఈ బలిపీఠము దగ్గర ఏం చేస్తాడే అంటే, సర్వ మానవాళి కొరకు దేవుడితో చేసుకున్న నిబంధన ఏంటంటే, ఈ లోకములో ఉన్న మానవాళి పాపములని నా మీద వేసుకుంటూ ఉన్నాను, నన్ను బలిగా అంగీకరించమని ఆయన వధకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన సిలువ నుంచి తప్పించుకునడానికి శక్తిమంతుడే. కానీ వధకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన మౌని అయి ఉన్నాడు. కారణం, నీ పక్షంగా వధింపబడిన గొర్రె పిల్ల ఆయనై నిలిచాడు. ఆయన రక్తము చిందించటాన్ని బట్టి ఏమైందయ్యా అంటే, దేవుడు మన పాపాలను
క్షమించి వేశాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈ పశువును వధించిన వాడు బయటకు వెళ్ళాడు, మళ్ళా పరిశుద్ధపరచబడ్డాడు, మళ్ళా బయటకు వెళ్ళాడు, మరలా పాపం చేశాడు అనుకో, మరి ఒక పశువుని తెచ్చి వధించాల్సిందే. నిన్న వధించానుగా అంటే సరిపోలేదు. జీవిత కాలానికి ఒకటే బలి కాదు పాత నిబంధనలో. కానీ నీ పక్షంగా నా పక్షంగా దేవుడు ఏమయ్యాడు అంటే ఒకే పర్యాయం ఆయన బలియాగమైన వానిగా ఉన్నాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈ బలిపీఠం క్రీస్తు మన కొరకు, మన పాపాల కొరకు రక్త ప్రోక్షణము చేసి మనల్ని ఏం చేశాడు ఎప్పుడు అంటే పరిశుద్ధపరచాడు. ఆ పరిశుద్ధపరచబడిన స్థితిలోనే మనం ఉండాలి. ఆ పరిశుద్ధపరచబడిన స్థితిలోనే మనం ఉండాలి. ఆ పరిశుద్ధపరచబడిన స్థితిలో నుండి ప్రత్యక్షపు గుడారములోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా పాపం చేసేవా, ఇంకొక బలి అర్పించేటువంటి అవకాశం లేదు. ఇంక లేదు. దేవుడు మళ్ళా నీ కోసం ఈ లోకంలోకి వచ్చి ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త జనులారా మళ్ళా నా ఎద్దుకు రండి అన్నది లేదు. ఇక అయిపోయింది. ఒక పర్యాయమే అయిపోయింది. ఒక పర్యాయమే నీ పాపాలను ఆయన క్షమించేశాడు. ఇక మీదట నువ్వేమవ్వకూడదయ్యా అంటే పాపములోనికి వెళ్ళకూడదు. నిన్ను నువ్వేం చేసుకోవాలి అంటే కాపాడుకోవాలి. నిన్ను ఎక్కడ నిలువ పెట్టాడయ్యా అంటే యుద్ధ రంగంలో నిలువ పెట్టాడు. శక్తి అయిన వాడు క్రమముగా యుద్ధం చేయాలి. యుద్ధానికి ఒక నియమం ఉంది. ఆ యుద్ధ ప్రకారమే ముందుకు వెళ్ళాలి. అయితే ఆయన మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు ద్వారా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలలో ఆయన ఒక 17 కార్యాలను అక్కడ వివరించాడు. ఆ చివరి మాట ఆయన అంటాడు, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెబుతున్నాను. ఈ పైన ఉన్నటువంటి 17 కార్యాలు కనుక నీలో ఉంటే నీకెక్కడికి అనుమతి లేదయ్యా అంటే ప్రత్యక్షపు గుడారములోనికి అనుమతి లేదు. ఈ ప్రత్యక్షపు గుడారము దేనికి సాదృశ్యంగా ఉన్నదయ్యా అంటే క్రీస్తు ద్వారా దేవుని ఎదుకు చేరేటువంటి స్థలం, లేదా దేవుడు నిత్యము నివసించేటువంటి స్థలం, లేదా పరదైసులకు పరలోకములకు సాదృశ్యంగా ఉంది. క్రీస్తు ద్వారా లోపలికి వచ్చావు. నీ కొరకు క్రీస్తు బలి అయ్యాడు. బలి అయిన తరువాత ఈ 17 కార్యాలు మీలో ఉండటానికి అవకాశము లేదు. వధించబడినటువంటి లేదా బలి పశువును వధించిన యాజకుడు కూడా ఏం చేస్తాడయ్యా అంటే ఈ బలిపీఠం వెనకాలే, ఈ బలిపీఠానికి వెనక భాగములో ఏముంటదయ్యా అంటే ఇక్కడ గంగాళము, ఇత్తడి గంగాళము అని చెప్పబడింది. దీనిలో నీరు ఉంటుంది. ఈ నీటి చేత ఏం చేస్తాడయ్యా యాజకుడు అంటే తన శరీరాన్ని శుభ్రపరుచుకుంటాడు. ఎందుకయ్యా అంటే వధించిన సమయంలో ఏమైనా అపవిత్రపరచబడ్డానేమో అంటే నిత్యము ఏం చేస్తూ ఉండాలి అంటే బలి అర్పించబడిన తరువాత నిత్యము కడుక్కుంటూ ఉండాలి. దేన్ని కడుక్కోవాలి అంటే పాపాన్ని. దేన్ని శుభ్రపరచుకోవాలి అంటే ఈ లోక మాలిన్యాన్ని శుభ్రపరచుకోవాలి. ప్రత్యక్షం కూడా దేవుడు నివసించేటువంటి చోటు. ఈ ప్రత్యక్షపు గుడారము మీద ఎప్పుడైతే యాజకుడు బలిని అర్పించాడో మొదటిగా జరుగుతున్న ప్రక్రియ ఏమిటయ్యా అంటే పాపముల నుండి క్షమింపబడతా ఉన్నా. ఆ పాపముల చేత క్షమింపబడిన నీవు ఆయనలో పరిశుద్ధునిగా జీవించాలి అంతే. కానీ మనకు ఒక సందేహం రావచ్చు, అయ్యా బలిపీఠము అనబడినది నోవా యొక్క మోషే కాలానికంటే ముందుగానే దేవుడు ఏమన్నాడు అంటే నేను నీకు చూపించే రీతిగా నిన్ను కట్టమన్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే
నిర్గమకాండములో సినాయి పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడాడు. కానీ ఆ మునిపే అనేక పర్యాయాలు బలిపీఠములు కట్టడాన్ని మనం చూస్తాం. మీ యొక్క అవగాహన కొరకు నేను త్వరగా ఆ వచనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనములో జలప్రళయము తరువాత నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి ప్రతి పశువులన్నిటిలోనూ ప్రతి పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రవాహం నుంచి తప్పించుకున్న తర్వాత ప్రతి పశువుల నుండి ఒకదానిని ఆయనకు దహన బలిగా నోవాహు దేవునికి అర్పించినట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలోనికి వచ్చేసరికి అబ్రహాము దేవునికి బలిపీఠాన్ని కడుతూ ఉన్నట్లుగా చూస్తాం. అదే ఆదికాండము 26వ అధ్యాయం 25వ వచనములో ఇస్సాకు బలిపీఠాన్ని కట్టిన అనుభవాన్ని అక్కడ చదువుతాం. 35వ అధ్యాయంలో మొదటి వచనానికి వచ్చినట్లయితే అక్కడ యాకోబు బలిపీఠం కట్టినట్లు మనం చూస్తాం. ఈ ముందు కట్టబడినటువంటి ప్రతి బలిపీఠము కూడా మోషేకు ముందు రాతితో కట్టబడింది. రాతితో కట్టబడింది. ఈ బలిపీఠము రాతితో కట్టబడింది. దేవునికి కృతజ్ఞతగా బలులు చెల్లించిన బలిపీఠాలు ఇవి. నోవాహు జల ప్రళయం నుంచి కాపాడబడ్డానన్న కృతజ్ఞతతో చెల్లించాడు. అబ్రహాము నాతో దేవుడు మాట్లాడాడని కట్టించాడు. ఇస్సాకు దేవుడు నాకు నెమ్మది కలుగు చేశాడని కట్టించాడు. యాకోబు నాకు దేవుడు దర్శనమయ్యాడని కట్టించాడు. కానీ ఈ బలిపీఠం ఇప్పుడు చూస్తున్న బలిపీఠం వ్యత్యాసమైనది. ఈ బలిపీఠం దేనికయ్యా అంటే పాపాలను పరిహరించుకోవటానికి, పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి. ఇశ్రాయేలు జనాంగం 6,03,550 మంది ఉన్నారు. వీరిలో అనేకులు దినదినము బలి అర్పించుతూనే ఉన్నారు. అయితే ఈ బలి అన్న కార్యములో వారు తమ వంతు వచ్చేంత వరకు ఓపికతో కనిపెట్టారు. ఈ బలిపీఠము మొదటిగా దేనిని సూచిస్తూ ఉన్నది అన్న విషయాన్ని మనం గమనించాం. ఇది పాప క్షమాపణకు గుర్తుగా మనం చూడగలిగిన వారంగా ఉంటూ ఉన్నాం. అయితే ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ బలిపీఠములో ఈ మోత కర్రలను ఆయన ఉంచాడు. ఈ మోత కర్రలు అనబడినవి మోషే కాలం నుంచి దావీదు యెరూషలేము దేవాలయం కట్టేంత వరకు మాత్రమే ఉన్నాయి. 500 సంవత్సరాలు. ఆ తదుపరి వేయండ్లో ఈ మోత కర్రలు తీసివేయబడ్డాయి. తీసివేయబడినట్లుగా చరిత్ర బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అయితే ఈ బలిపీఠాన్ని మొదటిగా తుమ్మ కర్రతో చేయమన్నాడు. ఈ తుమ్మ కర్ర అనబడినది చలి ప్రదేశంలోనైనా, ఎడారిలోనైనా, అడవిలోనైనా, ఏ ప్రాంతంలోనైనా సహజంగా దొరికేటువంటి చెక్క. గత వారంలో దాన్ని లోతుగా మనం ధ్యానించాం. అది గట్టిది, అది బలమైనది, త్వరగా చెదలు పట్టదు. ఆయన అన్నాడు, కీర్తనకారుడు అన్నాడు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు. ఇది చెదలు పట్టదు, ఇది పాడైపోదు, ఇది సులభంగా దొరికేటువంటిది. యెషయా భక్తుడు అంటాడు 53వ అధ్యాయంలో 2వ వచనానికి వస్తే, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదో మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదో. యేసుక్రీస్తు కంటే ముందుగా యేసుక్రీస్తు ఎట్లు జన్మించాడో ఆయన తెలియజేస్తూ
యెషయా ప్రవక్త అన్నమాట. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఈ ఎడారిలో మొలిచేటువంటి ఎక్కువ అధిక శాతము మొక్కేంటయ్య అంటే ఈ తుమ్మ చెట్టే. ఆయనకు సదృశ్యంగా కనిపిస్తూ ఉన్నటువంటి తుమ్మ చెట్టును ఆయన ఎంచుకొనటాన్ని మనం చూడగలిగిన వారంగా ఉంటూ ఉన్నాం. అంతేకాదు ఈ కర్ర ఇత్తడితో, ఈ తుమ్మకర్రను ఇత్తడితో పొదగమన్నాడు. గత వారం మనం గమనించాం. ఇత్తడి ఏ వేడినైనా తట్టుకోగలదు, తన స్వరూపాన్ని మార్చుకోదు, త్వరగా తుప్పు పట్టదు. కాబట్టి ఈ తుమ్మకర్ర మీద ఇత్తడిని ఆయన జతపరిచినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఇత్తడి బలాన్ని సూచిస్తా ఉంది, లేదా పాపముపై తీర్పును సూచిస్తా ఉంది. ఇత్తడి బలమైనది అని మనం గమనించాం. ఇది బలాన్ని సూచిస్తా ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన తీర్పును సూచిస్తా ఉంది. ఆ ప్రత్యక్షపు గుడారములోని బలిపీఠమునకు కొన్ని ఉపకరణములు అవసరం. ఆ ఉపకరణాలన్నీ కూడా 27వ అధ్యాయం నిర్గమకాండంలో 3వ వచనానికి మనం రాగలిగితే, దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యక్షపు గుడారమునకు లేదా ఈ బలిపీఠమునకు వాడబడుతూ ఉన్నటువంటి ప్రతి ఉపకరణం కూడా ఇత్తడితోనే ఉండాలి. ఎందుకయ్యా అంటే ఇత్తడి తీర్పులకు సాదృశ్యం. ఈ బలిపీఠం రేపు తీర్పులో సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నది. వీరి పాపాలు క్షమింపబడ్డాయి అనడానికి ఆధారంగా ఈ బలిపీఠం ఉన్నది. అది తీర్పులకు సాదృశ్యంగా ఉన్నది. మనం గమనించాం. ఈ యొక్క బలిపీఠమునకు 4 కొమ్ములను దేవుడు ఉంచమన్నాడు. 4 వైపులను 4 కొమ్ములు ఉన్నాయి. ఈ 4 కొమ్ములు, 4 అన్న సంఖ్య నలుదిక్కులను సూచిస్తూ ఉంది, లేదా సర్వ మానవాళిని సూచిస్తూ ఉంది. ఈ సర్వ మానవాళిని రక్షించేటువంటి వాడను నేనే, వారి పాపాలను క్షమించే వాడను నేనే అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కొమ్ము మొదటిగా మనం గమనిస్తే, ఈ కొమ్ము దేనికి సాదృశ్యమయ్యా అంటే బలానికి సాదృశ్యం. ఒక్కసారి ద్వితీయోపదేశ కాండాన్ని మనం వెళ్ళగలిగితే, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 17వ వచనం. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. ద్వితీయోపదేశకాండం 33:17. చాలా ద్వితీయోపదేశకాండం 33:17. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు వృషభముల భూమ్యాంతముల వరకు జనులను త్రోసివేయును. అతని కొమ్ములో గురుపోతు కొమ్ములు. ఆ కొమ్ములు ఏమున్నదయ్యా అంటే ప్రతి వాణిని కూడా భూమ్యాంతముల వరకు త్రోసివేయ కలిగినటువంటి బలమున్నది. కొమ్ములో ఏమున్నదయ్యా అంటే బలమున్నది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడైన దేవునికి సదృశ్యంగా ఆ బలమైనటువంటి కొమ్ములను అక్కడ ఉంచటాన్ని మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉంటూ ఉన్నా.
అంత మాత్రమే కాదు, ఈ బలిపీఠం దేనికి సదృశ్యమయ్యా అంటే రక్షణకు. ఎవరైనానో పాపములో ఉన్నవాడు పరిగెత్తుకొని వచ్చి ఈ కొమ్మును గనక ఆశ్రయిస్తే, ఈ కొమ్మును గనక పట్టుకుంటే వారిని ఏం చేయాలి అంటే క్షమించి వదిలిపెట్టాలి. వారిని శిక్షించడానికి వీలు లేదు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, దేవుడు పెట్టిన నిబంధన ప్రకారం ఈ కొమ్మను పట్టుకున్నవాడు ఏమవుతున్నాడు అంటే రక్షించబడుతూ ఉన్నాడు. ఆ సందర్భాన్ని మనం గమనిస్తే రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 50వ వచనంలో అదోనియా సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠము కొమ్ములను పట్టుకొనెను. అదోనియా అనేటువంటి వ్యక్తి సొలొమోనుకు వ్యతిరేకంగా కొన్ని కార్యాలు చేశాడు. ఈ విషయం సొలొమోనుకు తెలిసింది. ఇప్పుడు అదోనియా ఏం చేశాడు అంటే భయపడి ప్రాణానికి హాని కలిగిద్దేమోనని, చంపబడతానేమోనని సొలొమోనుకు భయపడి పరుగున వెళ్ళి బలిపీఠము యొక్క కొమ్ములను పట్టుకొనెను. ఎప్పుడైతే బలిపీఠము కొమ్మును పట్టుకున్నాడో సొలొమోను ఏమంటాడు అంటే వానికి ఏ హానియు చేయక వానిని పంపివేసెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైందయ్యా ఈ కొమ్మును పట్టుకుంటే అంటే రక్షణ కలిగింది. ఈ బలవంతుడైన దేవుని ఆశ్రయించి ఆయనను పట్టుకుంటే నీకేంటయ్యా అంటే రక్షణ. ఈ బలిపీఠము కొమ్మును పట్టుకున్నటువంటి అదోనియా రక్షింపబడ్డాడు. క్రీస్తు అనబడినటువంటి బలిపీఠాన్ని, బలిపీఠమైన క్రీస్తును నువ్వు పట్టుకోగలిగితే నీకేమొస్తుంది అంటే రక్షణ కలుగుతూ ఉన్నది. ఆ రక్షణ మరి ఏ స్థలాన్ని ఆశ్రయించినా రక్షణ లేదు. నువ్వు ప్రత్యక్ష గుడాలను తాకితే ఉపయోగం లేదు. ఆ బలమైనదిగా చెప్పబడిన క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నటువంటి ఆయన బలమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ కొమ్మును పట్టుకుంటే నీకు రక్షణ. నువ్వు రక్షించబడాలి అంటే, నీవు తప్పింపబడాలి అంటే, నీవు ఆశ్రయించగలిగిన ఏకైక స్థలం నా ప్రభువు పాదాలు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు బలిపీఠము కొమ్ము ఎలాగ ఆశ్రయమైందో, ఆధారమైందో, నేటి క్రైస్తవ సమాజానికి రక్షింపబడటానికి ఒకటే మార్గం, యేసు పాదాలు మాత్రమే. ఆయన మాత్రమే రక్షణను కలుగ చేయగలడు. అంత మాత్రమే కాదు, ఈ కొమ్ము దేనికి సాదృశ్యం అయ్యా అంటే జయానికి సాదృశ్యం లేదా విజయానికి సాదృశ్యం. యెహోషువ గ్రంథములో 6వ అధ్యాయములో 4-5 వచనాలలో మనం చదువుతాం. యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన సమయంలో యెరికో ప్రాకారాలు ఉన్నాయి. ఇతడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే కొమ్ములను ఊహిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే కొమ్ములు ఊదువారు కొమ్ములను ఊదారో యెహోషువకు ఇశ్రాయేలు జనాంగానికి ఏమి కలిగిందయ్యా అంటే జయము పొందిన వారిగా మార్చబడ్డారు. ఈ కొమ్మును ఆశ్రయిస్తే రక్షణ, ఈ కొమ్మును మీద ఆధారపడితే విజయం. ఈ కొమ్ము ఎవరయ్యా అంటే క్రీస్తే. ఆయన మీద ఆధారపడితే నీ పనిలో ఆయన ముందుంటే. యెహోషువ యుద్ధానికి వెళుతూ ముందు వరసలో ఉన్నవారు ఎవరయ్యా అంటే కొమ్ములను ఊదువారు. యుద్ధానికి వెళ్తా ఉంటే కత్తులు ఉన్న వాళ్ళ ముందు ఉండాలి. కానీ యెహోషువ ఎవరిని నమ్మాడయ్యా అంటే దేవుని బలాన్ని నమ్మాడు. కొమ్ములు ఊదు వారిని ముందు పెట్టాడు. నీవు కూడా నీ జీవితంలో క్రీస్తు అనబడినటువంటి ఆయనను ముందుగా ఉంచుకొని నీ జీవితం సాగించగలిగితే అది జయంతో కూడినదిగా ఉంటూ ఉన్నది. అంత మాత్రమే కాదు, ఈ బలిపీఠం మీద ఏమన్నాడయ్యా అంటే నిత్యము కూడా అగ్ని మండుచూ ఉండాలి. నిత్యము అగ్నిని మండుచూ ఉండాలి. అపోస్తలుడైన పౌలు బైబిల్ గ్రంథంలో అతి చిన్న వాక్యాన్ని ఒక వాక్యాన్ని చెబుతాడు. ఆత్మను ఆత్మకుడి.
ఈ వెలిగింపబడినటువంటి ఈ బలిపీఠం నిత్యము వెలుగుతూనే ఉండాలి. ఈ వెలిగేటువంటి అగ్నిని గురించి కూడా రాబోయే దినాల్లో మనం చూస్తాం. అహరోను కుమారులు దేవుని అగ్ని కానీ వేరొక అగ్నిని తీసుకుని వచ్చారని చూస్తాం. అంటే దేవుని అగ్ని ఉంది, వేరొక అగ్ని ఉంది. దీని వివరంగా రాబోయే రోజుల్లో మనం ధ్యానిస్తాం. దేవుని అగ్ని కావాలి అంటే నిత్యము మండుతూ ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీలో ఉంచిన దీపం అనబడినటువంటి రక్షణ అది నిత్యము వెలుగుతూనే ఉండాలి. దాన్ని ఆపకూడదు, దాన్ని ఆపకూడదు. అంత మాత్రమే కాదు, మనం ఇంకా ముందుకు వెళుతూ ఉంటే ఈ బలిపీఠం ప్రత్యక్షపు గుడారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యక్షపు గుడారంలో అనేకమైనటువంటి పాత్రలు ఉంచబడ్డాయి, లేకపోతే ఉపకరణాలు ఉంచబడ్డాయి. బలిపీఠాన్ని చూస్తాం, గంగాళాన్ని చూస్తాం. ఈ పరిశుద్ధ స్థలములో దీపస్తంభము, సముఖపు రొట్టె వల్ల ధూప వేదిక, అతి పరిశుద్ధ స్థలములో మందసము, కరుణాపీఠము మనం గమనిస్తాం. అయితే వీటన్నిటిలో కంటే ఈ యొక్క బలిపీఠం పెద్దది. ప్రత్యక్షము గుడారములకు వాడబడిన ఉపకరణములన్నిటికంటే బలిపీఠం పెద్దది. పెద్దది అని అంటే ప్రాముఖ్యమైనది, పెద్దది అంటే ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమైనదయ్యా అంటే, నీవు ఈ పరిశుద్ధ స్థలములోనికి రావాలి అంటే ముందుగా ఏం చేయాలయ్యా అంటే, నీ పాపాల కొరకు బలిని అప్పగించిన తరువాతే, అర్పించిన తరువాతే ముందుకు నడవడానికి అవకాశం ఉంది. నీవు ఇక్కడ బలి అర్పించకుండా లోపలికి అనుమతి లేదు. అది పెద్దది, అది ఖచ్చితమైనటువంటి కొలతలతో ముందుగానే ఆయన నిర్మించిన వారిగా ఉంటూ ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో అంటాడు, 3వ అధ్యాయము 18-19 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బలిపీఠాన్ని ఏం చూసామయ్యా అంటే పెద్దదిగా చూసాం. ఆయన ప్రేమ ఎలాంటిదయ్యా అంటే దాని ఎత్తు, పొడవు, లోతు, వెడల్పు కొలవటానికే గ్రహించడానికే అవధులు లేవు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ గొప్పది. కీర్తనాకారుడు అంటాడు 108వ కీర్తన 4వ వచనములో, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క బలిపీఠము ఇంతకు ముందు ప్రత్యక్షపు గుడారము ద్వారము విషయంలో మనం గమనించాం. అంతటి విశాలమైనటువంటి ప్రత్యక్షపు గుడారములకు ఒకటే ద్వారం ఉంచాడు. ఆ క్రీస్తు అనబడిన ద్వారము ద్వారానే రావాలి. ఇప్పుడు లోపలికి వచ్చినాక కూడా బలిపీఠము ఒక్కటే. ఇశ్రాయేలులో ఎవరు పాపము చేసినా ఎక్కడికి వచ్చి బలి అర్పించాలయ్యా అంటే ఒక్కటిగా ఉన్నటువంటి బలిపీఠం దగ్గరికే. నువ్వు ఏ డినామినేషన్ అయినా, ఏ ప్రాంతపు వాడివైనా, ఏ జాతి వాడివైనా ఎవరి దగ్గరికి రావాలయ్యా అంటే క్రీస్తు దగ్గరికి రావాలి. దానిలో సందేహం లేదు. నీ డినామినేషన్ మారొచ్చు, నీ ప్రాంతం మారొచ్చు, కానీ బలిపీఠం ఒకటే, క్రీస్తు ఒకటే, రక్షణ ఒకటే. అంత మాత్రమే కాదు, ఈ బలిపీఠాన్ని ఏమన్నాడయ్యా అంటే అతి పరిశుద్ధమైనది. ఈ బలిపీఠం అతి పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధమైన బలిపీఠాన్ని దేవుడు అనేక పర్యాయాలు నిర్గమ కాండములో అది పరిశుద్ధముగా ఉండాలి అన్న విషయాన్ని మోషేకి తెలియజేశాడు. ఆ యొక్క రెఫరెన్స్ మాత్రం చెబుతూ ఉన్నాను, రాసుకునే వారు రాసుకోండి. దేవుని గృహాల నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, ఈ ప్రత్యక్ష గృహాలకు పరిశుద్ధంగా ఉండాలి. నిర్గమ కాండం 39వ అధ్యాయం 27లో ఆ మాటలు చెప్పాడు. 30వ అధ్యాయము 10వ వచనములోనూ ప్రస్తావించాడు. 30వ అధ్యాయము 29వ వచనములోనూ ప్రస్తావించడం జరిగింది. తిరిగి 40వ అధ్యాయము 10వ వచనంలో కూడా
ప్రత్యక్షపు గుడారం పరిశుద్ధమైనది, పరిశుద్ధంగా ఉంచాలి అని 4 పర్యాయాలు మోషేను దేవుడు హెచ్చరించాడు. అంత మాత్రమే కాదు, నిర్గమకాండం 29వ అధ్యాయం 37వ వచనానికి వచ్చేసరికి అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. ఆ బలిపీఠమును తాకునది ప్రతిదీ తగులది అంతయు ప్రతిష్ఠిత మగును. అక్కడ తెలుగులో తగులనది అంతయు ప్రతిష్ఠిత మగును అన్నాడు. అయితే ఆంగ్లంలో అన్నాడు వాట్ ఎవర్ టచెస్ ఇట్ విల్ బి హోలీ. దాన్ని తాకినది ప్రతిదీ పరిశుద్ధపరచబడను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడైన దేవుని స్పర్శను కనుక నీవు పొందుకుంటే, ఆ క్రీస్తును కనుక తాకగలిగితే, ఆ క్రీస్తును కనుక రుచి చూడగలిగితే, నీవు కూడా దీనిలోకి మార్చబడుతూ ఉన్నావయ్యా అంటే పరిశుద్ధతలోనికి మార్చబడుతూ ఉన్నావు. యేసు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన వెళుతూ ఉన్నాడు, అనేకులు మీద పడుతూ ఉన్నారు. కానీ ఒక స్త్రీ విశ్వాసముతో వెళ్ళింది. ఆయన వస్త్రపు చెక్కును మాత్రమే ముట్టింది. ఆయనను తాకితే ఏమైందయ్యా అంటే 12 ఏళ్ల నుంచి ఉన్నటువంటి వ్యాధి తొలగి పరిశుద్ధపరచబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనను స్పర్శించగలిగితే, ఆయనను తాకితే పరిశుద్ధపరచబడతాం. ఆ క్రీస్తు అనబడిన బలిపీఠమును తాకిన ఇశ్రాయేలీయులు పరిశుద్ధపరచబడ్డారు. బలిపీఠమును తాకిన ఇశ్రాయేలీయులు పరిశుద్ధపరచబడ్డారు. యేసును తాకిన రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ పరిశుద్ధపరచబడింది. దేవుడు నీకును నాకును అవకాశం ఇస్తూ ఉన్నాడు పరిశుద్ధతలోనికి మార్చబడటానికి. ఈ పరిశుద్ధమైనటువంటి స్థలము అనబడిన బలిపీఠము పాపి సృష్టికర్త అయిన దేవుని కలుసుకునేటువంటి స్థలం. ఈ పాపి ఇశ్రాయేలు జనాంగం దేవుడు వారితో మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు చీకటి కాలాన్ని మనం గమనిస్తాం. మానవుని పాపం అధికమైపోయిన సమయంలో దేవుడు తన కుమారుని పంపేంత వరకు ఎక్కడ కూడా ప్రవక్తల ద్వారానో, నాయకుల ద్వారానో, రాజుల ద్వారానో దేవుడు మాట్లాడలేదు. మౌనంగా ఉన్నాడు 400 ఏళ్ల పాటు. అంటే పాపములో ఉన్న వారితో దేవుడు మాట్లాడలో దానిలో సందేహం లేదు. అయితే పాపములో ఉన్నవాడు ఎప్పుడైతే క్రీస్తు అనబడిన మందసం దగ్గరకు వచ్చాడో, ఆ మందసాన్ని ఆశ్రయించాడో, ఆ పరమందున్నటువంటి దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే వానితో కలుసుకుంటాడు, వానితో సంధి చేస్తాడు, వాని పాపాలను నివృత్తి చేస్తాడు. మందసం ఏం నేర్పిస్తా ఉన్నాయి అంటే క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఈ మందసం దగ్గరకు రాకుండా, బలి అర్పించకుండా ప్రాయశ్చిత్తం లేదు. రక్త ప్రోక్షణం అవశ్యం. అది లేకుండా ఆ రక్త ప్రోక్షణం జరిగేటప్పుడు ఎలాంటి పశువును తీసుకుని రమ్మని మోషేకు దేవుడు చెప్పాడయ్యా అంటే మచ్చలేనిదై ఉండాలి, వ్యాధి లేనిదై ఉండాలి, కుంటికాళ్ళు కలిగింది కాదు, లోపమున్నది కాదు, శ్రేష్టమైనదిగా ఉండాలి. దానిలో దోషం ఉండకూడదు. ఆ దోషము లేని దానిని నిర్దోషి దేవునికి బలి అర్పించాలి. అదే రీతిగా మన పాపాల పక్షంగా పాపరహితుడైనటువంటి క్రీస్తు, పరిశుద్ధుడైన క్రీస్తు బలి అర్పించబడ్డాడు. మరి నీ కోసం బలి అర్పించబడిన క్రీస్తు, నీ కోసం బలిపీఠంగా మార్చబడిన క్రీస్తు నీకు సమీపంగా ఉండగా ఆయనను ఆశ్రయించగలుగుతూ ఉన్నామా? ఆయన దగ్గర రాగలుగుతూ ఉన్నామా? ఆయన నీ కొరకు రక్తం కార్చాడు, నేను పరిశుద్ధపరచాడు, ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నామా? లేదా ఒకసారి పరిశీలించుకుంటూ త్వరలో ఉంచుకుందాం. చిన్న ప్రార్థన. కృప కలిగిన మా యేసయ్య, దయ కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క ప్రత్యక్షపు గుడారములోని నాయన తండ్రి, ఈ యొక్క బలిపీఠము నీకు సాదృశ్యంగా ఉన్నదని, దానిలో వాడబడిన ఉపకరణాలు, చేయబడిన విధానం, దానిలోని ఆత్మీయ సత్యాలు మేము తెలుసుకొనటానికి నువ్వు చూపిన కృపకై వందనాలు. మేమును
క్రీస్తనబడిన బలిపీఠమైన నీ యొద్దకు వచ్చి అయ్యా మా పక్షంగా ఒక్క పర్యాయమే బలి అయిన నిన్ను ఆశ్రయించే వారముగా, అయ్యా నిన్ను కలిగి ఉండే వారముగా, పరిశుద్ధమైన జీవితాలు జీవించే వారముగా అయ్యా మమ్మల్ని మార్చమని, మరొకమని నీ కృపలో భద్రపరచుమని, ఇంకను ఆయన పరిశుద్ధ గుడారములోని లోతైన సంగతులను అయ్యా మాకు విపులంగా వివరించమని, రానున్న దినాలలో చక్కని జ్ఞానము చేత మమ్మల్ని స్థిరపరచమని, నేను గురించి ఇంకనూ కార్యాలు నేర్చుకునేటువంటి ధైర్యం దయించేయండి. మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని